నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తేలప్రోలు సోమసుందర్ పాలెం గ్రామాల్లో కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాదెండ్ల మనోహర్ కట్టెవరంలో ఇంటింటికి తిరిగి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నాదెండ్ల మితుల్ పట్టణ చెంచుపేట అమరావతి కాలనీలో పర్యటించి మద్దతు ఇవ్వాలని స్థానికులను కోరారు. అటెండ్ నువ్వు కూడా అటెండ్ ప్రభుత్వం అమ్మవారి గుడి అనుకోవైపు కాలంలోకి కట్టించాలి సార్. రోడ్డు వైపు అలా కొద్ది గ్యాప్ చూపించరా ఒకసారి మనోడికి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమసుందరపాలెం తేలప్రోలు గ్రామాల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక మంచి ప్రచార కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గ్రామాల్లో ప్రధానంగా అందరూ ఎదురు చూసేది ఈ ప్రభుత్వం మారాలి అనే భావన ప్రతి ఒక్కరిలోనూ చాలా స్పష్టంగా కనపడుతుంది. దానికి పెరిగిన ధరలు ఒక ఎత్తు అయితే సంక్షేమం అని చెప్పి అనేక ప్రాంతాల్లో, అంటే ఈ రెండు గ్రామాల్లో కూడా నేను కాలినడకన నడుస్తున్నప్పుడు నాకు అర్థమైంది, చాలామందికి కావాలని పెన్షన్లు తీసేశారు చిన్న చిన్న సాకులతోటి. దివ్యాంగులు, పనిచేసుకోలేని వ్యక్తులు, వృద్ధాప్యంలో పాపం వాళ్ళు వితంతులుగా మారి పాపం ఎదురు చూస్తున్నారు పెన్షన్ల కోసం. 9 నెలలు అయింది, 8 నెలలు అయింది, సంవత్సరం అయింది. ఈ ప్రభుత్వం రాగానే పెన్షన్లు కూడా తీసేశారని చాలామంది కంప్లైంట్ చేశారు. పార్టీల పరంగా కావాలని కొంతమందిని ఇబ్బంది పెట్టారనేది చాలా స్పష్టంగా కనబడుతోంది. తేలప్రోలులో ఈ రోజున ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు పర్యటించినప్పుడు, అదేవిధంగా అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా ఒకే మాట మీద నిలబడదాం. అదేంటంటే దేశ సంరక్షణలో భాగంగా మేము బాధ్యతతోటి ప్రతి ఒక్కరిని వాళ్ళ మతాన్ని గౌరవిస్తాం, కులాన్ని గౌరవిస్తాం. ఎవరు కూడా ఎవరిపైన ఎటువంటి దాడులు చేసినా, ఎటువంటి సంఘటనలు జరిగినా క్షమించే పరిస్థితి ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండదు. ప్రభుత్వం చాలా బలంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. ముస్లిం మైనారిటీస్కి ప్రత్యేకంగా నేను మాటిస్తున్నాను, తెనాలి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి ఎవరైతే పాపం వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకోవాలనే ఆసక్తి చూపిస్తారో యువత, వాళ్ళందరికీ కూడా షణ్ముఖ వ్యూహం అనే కార్యక్రమం ద్వారా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి వాళ్ళు ఒక 10 మందికి ఉపాధి కల్పించే విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈ ఉమ్మడి ప్రణాళికలో మేము ఏర్పాటు చేసాం. ఈ 5 సంవత్సరాలు మాత్రం ఈ ప్రభుత్వం ఎవరికి కూడా సహకారం అందించలేదు. గ్రామాల్లో ఉన్న పరిస్థితి అదే విధంగా ఉంది, తెనాలి పట్టణంలో కూడా అదే విధంగా ఉంది. షాదీఖానా ఇస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి వచ్చి హెలికాప్టర్లో హామీ చెల్లాడు. అది సంవత్సరంన్నర అయిపోయింది. ఈ రోజుకి ఆ షాదీఖానా ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. అన్ని అబద్ధపు ప్రచారాలు, కేవలం కాగితం పైనే మిగిలిపోయే ప్రచారాలు తప్ప నిజాయితీగా ఒకరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒక ప్రయత్నం చేయకుండా వదిలేసిన సందర్భం ఇవన్నీ. తెనాలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కూటమిలోకి వరుసగా వస్తున్నారు. పట్టణ టీడీపీ కార్యాలయంలో 22వ వార్డుకు చెందిన ముస్లిం యువత వైసీపీ నుండి టీడీపీలో చేరారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. 22వ వార్డు వైసీపీ నేత షేక్ సుబానీ ఆధ్వర్యంలో కరీముల్లా, అమీన్, రబ్బానీ, సుబానీ, గౌసీ, బాలయ్య, పానకాలు, రాజేష్, అక్బర్, చందు, కాసిం, మున్నా, కాజీ, సోను, బాషా, ఇమ్రాన్, పజిల్, నాగబాబు తదితర 30 మంది పార్టీలో చేరగా
22వ వార్డు నాయకులు జబీయుల్లా, పార్టీ నాయకులు కుద్దూస్, జొన్నాదుల మహేష్, మల్లవరపు విజయ్ తదితరులు పాల్గొన్నారు. करीमुल्ला अमीन रब्बानी शुबानी गौस मस्तान पानकालू राजेश अकबर मकबूल शुबानी चंदू कासिम मुन्ना कासिम काजी सोनू बादशाह इमरान फजल नागूर बाबू जमाल मस्तान शेख मंसार शुबानी भाषा रजाक संदानी ఖాదర్ రబ్బానీ శుబానీ వీళ్ళందరూ కూడా ఈ రోజున వైసీపీ నుంచి వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముస్లిం మైనార్టీలు ఈ రాష్ట్రంలో లౌకికవాదంలో కాపాడే దాంట్లో కానీ అదేవిధంగా ముస్లింలకి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పరిచిన దాంట్లో కానీ కార్పొరేషన్కి నిధులు ఏర్పరిచింది కానీ అంతేకాకుండా ఇమాములకి మౌజన్లకి వారికి నిధులు కేటాయించింది కానీ దుల్హన్ కార్యక్రమాన్ని కానీ రోటీ కపడా और మకాన్ విషయంలో కానీ రోషినీ కార్యక్రమంలో కానీ ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలని ఈ రోజున ముస్లిం మైనార్టీలకి చేసింది తెలుగుదేశం పార్టీ అని నమ్మి ఈ 5 సంవత్సరాల నుంచి మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకి సామాజిక న్యాయం చేస్తామని సామాజిక న్యాయం చేయకపోగా ఓటు హక్కును ప్రతి ఒక్కరూ ఏ విధమైన ప్రలోభాలకు ఒత్తిడికి గురి కాకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ రాజశేఖర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి మరియు తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. స్థానిక చిన్రావూరు పార్క్ నందు జరిగిన సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క కార్మికుడు కార్మిక చట్టాల గురించి తప్పగా తెలుసుకోవాలని, అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం అందించడంలో న్యాయ సేవాధికార సంస్థలు విస్తృతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరికి హక్కులతో పాటుగా బాధ్యతలు ఉంటాయని, వాటిని సక్రమంగా నిర్వర్తించాలని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు న్యాయ సేవాధికార సంస్థ అండగా ఉంటుందని తెలిపారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె అనుష, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాల ప్రభాకర్లు ప్రసంగించారు. 1987 సంవత్సరంలో లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ న్యాయ సేవల సంస్థల చట్టం అన్న దాన్ని ఒకదాన్ని తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా నేషనల్ లెవెల్ అంటే మన భారతదేశానికి సంబంధించి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అలాగే మన స్టేట్కి సంబంధించి ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అలాగే జిల్లాకు సంబంధించి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అలాగే మండలాలకు సంబంధించి మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అనే దాన్ని ఆ యాక్ట్ ద్వారా ఇలాగా విభజించడం జరిగింది. అదేవిధంగా మన తెనాలి మండలానికి వచ్చేటప్పటికి మనకు 11th ADJ గారు డి శ్రీనివాసులు గారు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తారు. పారిశ్రామిక కార్మికులు కూడా ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చు. ఎవరైతే ఉచిత న్యాయ సహాయాన్ని అలాగే వారి యొక్క సమస్యలని తెలియజేసుకోవాలనుకున్నారో వారు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీకి వచ్చి వారి యొక్క ఏదైతే పరిష్కారాన్ని కోరుకుంటున్నారో వాళ్ళు ఒక ఎఫిడవిట్ ద్వారా ఆ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీకి ఇస్తే వారు దానికి బాధ్యులైన వారిని ఎవరైతే వాళ్ళని పిలిపించి మీకు అక్కడికక్కడ న్యాయం చేయడం జరుగుతుంది. కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, వన్ టౌన్ పోలీసులు, ఎర్రంశెట్టి అనిల్ కుమార్, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది షేక్ మహబూబ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ యొక్క కార్మిక చట్టాలు, హక్కులు ఇవన్నీ కూడా మన భారత రాజ్యాంగం నుండే పెంపొందించుకున్నాం. ఈ యొక్క కార్మిక చట్టాలు మనకి ప్రతి ఒక్క కార్మికుడికి ఇన్ని గంటలు పనిచేయాలి, ఇన్ని గంటలు రోజుకొచ్చి ఇన్ని గంటలు, నెలకొచ్చి ఇన్ని గంటలు అని, వాస్తవంగా అయితే 40 గంటలు వారానికి, 9 గంటలు వచ్చి రోజుకి అని నిర్దేశించబడ్డారు. అలాగే కొన్ని యాక్ట్స్ మనకి ఈ మినిమం వేజెస్ యాక్ట్ ఇంత శాలరీస్ ఇవ్వాలి,
లేడీస్కి ఇటువంటి వసతులు కల్పించాలి, లేడీస్ సమయంలో వాళ్ళకి ఎటువంటి సెలవులు ఇవ్వాలి, వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇవ్వాలి అన్నీ కూడా ఈ చట్టాల్లో రూపొందించబడ్డాయి. అలాగే మీరు చేసే విధుల్లో సేఫ్టీ ప్రికాషన్స్, మీరు కరోనా టైంలో మీరు చేసిన సేవలు దేశం ప్రపంచం మొత్తం ఈ కార్మికుల్లో ఎక్కువగా ఈ యొక్క మీ మున్సిపల్ శాఖలో శానిటరీకి సంబంధించిన వాళ్ళే దేశాన్ని కాపాడారు. మీరందరూ కూడా మీ హక్కుల గురించి తెలుసుకొని మీకు కూడా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. పిఎఫ్ కానీ ఈఎస్ఐ ఉందని తెలుసు మీ అందరికీ. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కిందాక సార్ చెప్పినట్టు మెటర్నిటీ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే పర్మనెంట్ వర్కర్స్ అయితే మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. మీ తర్వాత కంపాషనేట్ గ్రౌండ్స్ అంటే మీ తర్వాత మీ పిల్లల్ని కూడా అపాయింట్ చేసే ఫెసిలిటీస్ ఉంటాయి. వీటన్నిటి గురించి మీకు అవగాహన కలిగి ఉండడం వల్ల మేము ఎక్కడైనా ల్యాబ్స్ చేస్తే అంటే మేము ఎక్కడైనా ఫెయిల్ అయితే, అధికారపరంగా మేము ఎక్కడైనా ఫెయిల్ అయితే దానికోసం మీకు ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా మాతో ఫైట్ చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు వీళ్ళ సార్ వాళ్ళందరూ చెప్తున్నట్టు డైరెక్ట్గా న్యాయస్థానాన్ని ఆశ్రయించి కూడా మీ హక్కును ఫైట్ చేయగలుగుతారు. ముస్లింలతో కలిసి ఉండేది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పట్టణంలోని 23వ వార్డు కౌన్సిలర్ తోక శిరీష, వాసు దంపతులు మరికొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కోరుకున్న విధంగా అభివృద్ధి సంక్షేమం అందించలేకపోతున్న నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఇలా ఆ పార్టీని వీడుతున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. నాయకులు కుద్దూస్, త్రిమూర్తి, మహేష్, యుగంధర్, రవీంద్ర, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 23వ వార్డు కౌన్సిలర్ గారు అయినటువంటి శిరీష్ గారు, అదేవిధంగా వారి భర్త అయినటువంటి వాసు గారు, వారి తమ్ముడైనటువంటి వేణుగారు ఈ రోజున పార్టీలో చేరటం అనేది చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ విజయానికి, రాబోయే ప్రభుత్వం మరి ముఖ్యంగా బీసీలకి అదేవిధంగా మైనార్టీలకి రక్షణ కల్పించే విధంగా బీసీ చట్టాన్ని ఈ రోజున కల్పించడమే కాకుండా తద్వారా బీసీల యొక్క అభ్యున్నతికి దాదాపు 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు బీసీలకి సప్లాన్ ద్వారా కేటాయించి అన్ని వర్గాలని కూడా అభివృద్ధి చేయాలి. సంక్షేమ పరంగా, అభివృద్ధి పరంగా, సామాజిక పరంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలకటం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.